హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ మెమోరియల్. ఈరోజు మనం ఎక్సైజ్ 5.2 నుండి థర్డ్ సమ్ ఫిఫ్త్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లాస్ట్లో మిగతా సమ్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాంట్లో వచ్చేటికి థర్డ్ సమ్లో ఇన్ ది ఫాలోయింగ్ ఏపీస్ ఫైండ్ ది మిస్సింగ్ టర్మ్స్ ఇన్ ది బాక్సెస్. ఇది ఏపీలో ఉందా లేదా చెప్పాలి, అది మిస్సింగ్ టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేమ్స్ ఇచ్చేసుకుందాం. A1, A2, A3, A4, A5, A6. ఓకే, ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ A1 తెలియదు కాబట్టి A1 కనుక్కోవాలి. ఫస్ట్ A1 కనుక్కోవాలంటే A2 నుండి కనుక్కోవాలి. టర్మ్స్ ఫస్ట్ A2 ఈక్వల్ టు A+D అనే మనకు ఫార్ములా తెలుసు. లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం ఫార్ములా. ఓకే, A2 మనకు తెలియదు. A2 ఉందా వాల్యూ 38. A+D అంటే తెలియదు. అంటే దేర్ఫోర్ A+D వాల్యూ వచ్చేటికి ఎంత 38. నెక్స్ట్ ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది A6 కనుక్కోండి, ఎందుకంటే అది ఒకటే ఉంది మనకి టర్మ్స్. A6 ఈజ్ ఈక్వల్ టు A+5D. ఒక D తగ్గుతుంది A6 అంటే. ఇది A6 ఫార్ములా. A6 - 22 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5Dని D+4D కింద రాసుకోవచ్చు మనం. -22 ఈజ్ ఈక్వల్ టు A+D అంటే మనకి వాల్యూ తెలుసు కదా, ఏంటి 38 + 4D -22. ఇది సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -38 ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. 4D ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 60 వస్తుంది. అంటే -60 4D. ఈ 4 ఇటు సైడ్కి వస్తే మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్ డివిజన్. ఇటు సైడ్ మల్టిప్లై ఈక్వల్ టు వస్తే డివిజన్ అవుతుంది. 60/4 ఈజ్ ఈక్వల్ టు D. 4 1s ఇంకా రిమైన్ 2 ఉంది. 4 5s 20 అంటే 5 టైమ్స్. అంటే D ఈజ్ ఈక్వల్ టు దేర్ఫోర్ -15. D వాల్యూ వచ్చేటికి ఎంత వచ్చింది మనకి? -15 వచ్చింది. D వచ్చేసింది మనకి. D వాల్యూ తెలిసింది. ఇప్పుడు ఏ వాల్యూ తెలియాలి. ఏ వాల్యూ అంటే మనకి ఏంటి? A2 ఈజ్ ఈక్వల్ టు A+D. A2 ఈజ్ ఈక్వల్ టు A+D. A2 వాల్యూ వచ్చింది మనకి ఏంటి? A2 వాల్యూ వచ్చడం మనకి 38 ఈజ్ ఈక్వల్ టు A తెలియదు ప్లస్ D అంటే -15. ఓకే, 38 ఈ -15 ఇట్స్ ఉంటుంది +15 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు A. ఓకే, ఏ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 40 53 ఈక్వల్ టు A. ఏ వాల్యూ వచ్చేటికి మనకి ఎంత వచ్చింది? 53. ఏ వాల్యూ వచ్చేసింది అండ్ D వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనకు తెలిసిన టర్మ్స్ అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఫస్ట్ టర్మ్ అంటే ఏ అంటే వచ్చేసింది. ఫస్ట్ టర్మ్ ఏంటి మనకి ఇక్కడ? 53. ఓకే, 53 వచ్చేసింది. నెక్స్ట్ A2 వచ్చేసింది మనకి. A3 కనుక్కోవాలి. ఇప్పుడు A3 ఈజ్ ఈక్వల్ టు A+2D ఫార్ములా. ఓకే, A3 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే మనకి ఎంత వస్తుంది? -15 + 2 ఇంటూ D వాల్యూ ఎంత మనకి? -15. సారీ, ఏ వాల్యూ వచ్చేటికి 53. ఓకే, +53. A3 ఈజ్ ఈక్వల్ టు 53 ప్లస్ ఇంటూ మైనస్ -2 15 సార్ ఎంత మనకి? 30. A3 ఈజ్ ఈక్వల్ టు 53లోంచి 30 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత మనకి? 23. A3 వచ్చేటికి వాల్యూ ఎంత వచ్చింది మనకి? 23. ఇక్కడ 23. నెక్స్ట్ ఇప్పుడు A3 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ A4 కనుక్కోవాలి. A4 ఈజ్ ఈక్వల్ టు A+3D. A+3D ఇలా కూర్చో. A4 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే మనకి వాల్యూ ఎంత? 53 + 3 ఇంటూ -15. A4 ఈజ్ ఈక్వల్ టు 53 ప్లస్ ఇంటూ మైనస్ 15 3 సార్ అంత మనకి 15 2 సార్ ఆల్రెడీ మనకు తెలుస్తుంది కదా, అంటే 30. అదే దానికి ఇంకొక 15 కలిపేస్తే ఎంత వస్తుంది? 45 వస్తుంది. 15 3 సార్ 45. A4 ఈజ్ ఈక్వల్ టు 53 నుంచి 45 మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. 45ని సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఓకే, 50లోంచి 45 తీస్తే మనకి 13 30 నుంచి 5 తీస్తే 8
అండ్ ఒకటి రిమైండర్ బార్ ఇచ్చేసాం కాబట్టి ఇంకా 5 ఉంది. 5లోంచి ఒకటి బార్ ఇచ్చేసాం 4 ఉంది. ఓకే, 4లోంచి 4 తీస్తే ఎంత 0 అంటే 53లోంచి 45 తీసేస్తే మనకి ఎంత వస్తుంది +8 వస్తుంది. A4 వాల్యూ వచ్చేటట్టుకు మనకి ఎంత వచ్చింది ఇక్కడ 8 వచ్చింది. నెక్స్ట్ A5 లాస్ట్ టర్మ్. A5 ఈజ్ ఈక్వల్ టు A + 4D. A5 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే మనకి 53 + 4 × D అంటే -15. ఓకే, A5 ఈజ్ ఈక్వల్ టు 53 ప్లస్ ఇంటూ మైనస్ 15 4 ఎంత మనకి 50 4 అదే 15 3 చేసాం 45. దానికి ఇంకొక 15 కలిపేసి ఎంత వస్తుంది మనకి 60 అంటే 15 5 ఎంత మనకి 60. ఓకే, A5 ఈజ్ ఈక్వల్ టు 60లోంచి 53 తీసేస్తే ఎంత వస్తుంది మనకి A8 వస్తుంది. మనకి మైనస్ వాల్యూ వస్తుంది. ఇదే కదా మనకి పెద్దది మైనస్లో వస్తుంది -8. ఓకే సారీ -7. ఓకే, A5 వాల్యూ వచ్చేటికి -7. ఇప్పుడు మనకి మొత్తం టర్మ్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేసాం. A1 అండ్ A3 A4 A5 టర్మ్స్ మనకి తెలియదు ఫైండ్ అవుట్ చేసాం. అండ్ A వాల్యూ D వాల్యూ కూడా. ఇక్కడతో మనకి లాస్ట్ సమ్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఫస్ట్ నుంచి చూసుకొని వచ్చేసాము. ఓకే, ఇది మనకి 5th సమ్ 3rd టర్మ్లో. నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా క్లాస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ మీరు ప్రతి క్లాస్ని రీచ్ అవ్వాలంటే తప్పనిసరిగా గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.